మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ మనకి మంగళగిరిలో అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, సెప్టెంబర్ నుంచి పార్టీ స్పీడ్ పెంచబోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రి దీని మీద కీలక వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. ఇంటింటి జనసేన అని వెళ్ళబోతున్నారు. ఏం చెప్పబోతున్నారు ప్రజలకు? డెఫినెట్గా ఇవాళ ఇంటింటికి జనసేన అనే కార్యక్రమం పూర్తిగా మనం ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఆ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ తీర్చి మనం వెళ్ళాలనే ఉద్దేశంతో మొన్నే మేము కూడా కూటమిలో భాగస్వామ్యంగా వెళ్ళాలని అనుకున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మినిమం ఇప్పుడు ఒక గ్రామానికి వెళ్ళాలంటే విలేజ్కి రోడ్ లేదు, ఆ రోడ్డు వేయడం జరిగింది. ఆ గ్రామంలో మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది, డ్రైన్లు కట్టవలసిన ఏర్పాటు ఉంది, ఇంకా వీధి లైట్లు కూడా లేవు. పంచాయతీ భవనాల నిర్మాణంలో మధ్యలో ఆపేశారు, రైతు భరోసా కేంద్రాలు ఆగిపోయినాయి. ఇవన్నీ సమస్యలన్నీ అధిగమించాలనే ఉద్దేశంతో మనం చేసే ప్రయత్నం ఇది. అంతే, టైం కాదు. ఆల్రెడీ మనం ఒక్కొక్క గ్రామాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాం అన్నీ. మరి పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎంగా కాకుండా పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత మరి ఆయన చాలా మార్పులు తీసుకొచ్చారు. అక్కడ విలేజ్ సర్పంచ్కి మ్యాక్సిమం పవర్ ఇవ్వడం, కేంద్ర నిధులు కానీ ఏ నిధులు వచ్చినా సరే సర్పంచ్ నిధుల నుంచి ఖర్చు పెట్టించే విధానంగా ఆ విలేజ్ల్లో డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం రాకుండా ఆ విలేజ్లో ఖర్చు పెట్టి పరిస్థితిని తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రజలందరికీ తెలుసు, ఈరోజు ఒక టౌన్ నుంచి విలేజ్కి వెళ్ళాలంటే రోడ్ లేదు. మరి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ఫ్రీగా వెళ్ళే పరిస్థితి ఏర్పడింది ఒక్కో కాన్స్టిట్యున్సీలోనూ. ఇంకా పూర్తిగా అవ్వలేదని చెప్పాలి. అయినప్పుడు కూడా వాటి నిధులు వెంటాడుతూ ఉంది. మన పనులు చేయించాం, ఇంకా డబ్బులు ఇవ్వలేకపోతూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ఒకటొకటిగా అధిగమించి వచ్చే 2-3 సంవత్సరాల్లో ప్రజల్లో ఏదైతే అభిలాష ఉందో దాన్ని తీర్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం తరఫున మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాదు జనసేన పార్టీ క్రియాశీల పాత్ర పోషిస్తూ ఉంది. అంటే నిన్న ఒక కామెంట్ చేశారు మీరు, టీడీపీ ఎమ్మెల్యేలకి ఉన్న స్వేచ్ఛ జనసేన ఎమ్మెల్యేలకి లేదని చెప్పి ఒక కామెంట్ చేశారు. ఒక ఎమ్మెల్యే ఉండి ఆ కామెంట్ ఎందుకు చేసి అంత కష్టం జనసేన ఎమ్మెల్యేలకి? కష్టాలని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కూటమిలో కష్టాలు మాట పట్టింపులు వస్తూ ఉంటాయి, అన్ని సర్దుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇవాళ ప్రజల కోసం మనం కలిసాం కానీ పార్టీల కోసం మేము కలవలేదు, అధికారాల కోసం మేము అంతకన్నా కదవలేదు. మేము స్వతంత్రంగా పోటీ చేసే ఉద్దేశంతో కాన్స్టిట్యున్సీలో అంతా కూడా ఎక్కడా చేయని విధంగా మనం గడిచిన 5 సంవత్సరాలు కూడా పనిచేసాం. కాబట్టి మనకు మ్యాండేట్ ఇచ్చారు, మనం గెలిచిన తర్వాత కూడా నేను ఏదంటే సమాంతరంగా ఉండాలంటాను నేను. ఇప్పుడు మా మీద ఒక అజమాయిషి ఇన్ఛార్జి మీద పెడతారు, లేదా జిల్లా మంత్రి ఉంటాడు, జిల్లా ప్రెసిడెంట్కి పదవులు ఇచ్చారు, వాళ్ళందరూ మాకు ఫోర్స్ చేస్తూ ఉంటారు, మీరు అది చేయాలి మా వాళ్ళు కాదని. కానీ జనసేన పార్టీ జనసేన ఉన్న చోట అక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఉంటే మా దగ్గరికి వచ్చి అందరూ కూడా మమ్మల్ని ఏం పట్టించుకుంటలేదండి, మమ్మల్ని పిలవట్లేదండి అని వాళ్ళు అంటున్నప్పుడు మరి మాకు నెగ్గిన 21 కాన్స్టిట్యున్సీలు మేము వాళ్ళ సమాంతరంగా మాతో పాటు మర్యాద ఇస్తున్నప్పుడు మా జనసేనకి కూడా ఇవ్వాలనేది వారి ఆలోచన తప్ప మనం వేరే నన్ను అసలు ఎవరో ఇబ్బంది పెట్టలేరు. ఎందుకంటే వెరీ క్లియర్, నేనేమి తప్పులు చేయను, ప్రజల కోసం పనిచేస్తాను, ప్రజల కష్టాల్లో ఉంటాను, ప్రజలు ఏ ఇబ్బందులు అక్కడ ఉంటాను. అంటే మీరు నిన్న చేసిన కామెంట్ ఎట్లా ఉందంటే, అంటే మా జనసేనను టీడీపీ తొక్కుపెట్టే ప్రయత్నం చేస్తుంది అనే ఒక సంకేతం వెళ్ళే విధంగా అనిపిస్తున్నా అనుకోవచ్చు. ఇది ఎలాగైనా అనుకోవచ్చు, అలాగనే అనుకోవచ్చు, లేకపోతే రెండు బలపడి కలిసి ఉండాలని కూడా అనుకోవచ్చు. ప్రెస్కి ఎలా కనపడుతుంది, మాకు ఎలా కనపడుతుంది, మా బాధను మేము తెలియజెప్పవలసిన అవసరం ఉంది కదా, అదే చెప్తాం. అంతేగాని మేము అలా చేయొద్దని హెచ్చరించినట్టు ఏం కాదు. ఇలాంటి కష్టం రానివద్దు, కూటమి ఎక్కువ రోజులు కలిసి ఉండాలి, రాష్ట్రం బాగుండాలంటే అందరూ కలిసి ఉండాలని ఇండికేషన్ చెప్పవలసిన అవసరం ఉంది. పడిందన్నీ మనసులో పెట్టేసుకుని కుళ్ళిపోయి ఒకరినోడు పొడుచుకోవడం కంటే ఉన్న విషయాన్ని అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అంతా ఓకే. కానీ కింద స్థాయిలో ఉన్న నాయకులు ఆ మంత్రుల దగ్గరికి వెళ్ళడం, లేకపోతే అక్కడ ఉన్న జిల్లా ప్రెసిడెంట్లు ప్రతిదానికి ఇన్వాల్వ్ అవ్వడం, మీరు అలా చేయండి ఇలా చేయండి, అదే పరిస్థితి మాకు కూడా ఉండాలి కదా అంటున్నాను. అంతే. సొసైటీ చైర్మన్లు కావచ్చు, లేదా మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి మీ నియోజకవర్గంలో కూడా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. పోటాపోటీగా టీడీపీ జనసేన పట్టుబడుతున్న సీటు కోసం అనే కామెంట్ కూడా నడుస్తుంది. ఏం చెప్తారు దానికి? అంటే ఈ పరిస్థితి చూసుకుంటుంది, లైజనింగ్ కమిటీ చూసుకుంటుంది, మాకేం సంబంధం లేదు. మేము ఇచ్చే పేర్లు మేము ఇస్తాం, వాళ్ళు ఇచ్చే పేర్లు వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇచ్చిన దానికి మనం ఒబే చేయాలి. లైజనింగ్ కమిటీ మాట్లాడుతుంది, వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు ఎవరి ఆలోచన వాళ్ళకి ఉంటుంది, ఎక్కడ ఎలా ఎవరు చేయాలనేది. నేను కూడా ఎమ్మెల్యేగా నాకు కొన్ని అధికారాలు ఉంటాయి, నా అధికారాన్ని వాడుకుని నేను ఇచ్చాను. వాళ్ళు ఏమి ఇచ్చుకుంటారో నాకు తెలియదు, వాళ్ళు ఇస్తే నాకు ఇవ్వాలి, నాకు ఇస్తే ఇద్దరు కలిసి మాట్లాడతాం. మీరు మాకు వేరే ఇవ్వండి అంటే కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే
కొవ్వూరు సంబంధించి టీవీ రామారావు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తారు. అంటే సొసైటీ స్థానాలకు సంబంధించి జనసేనకి అక్కడ ప్రాముఖ్యం లేకుండా చేస్తున్నారు. కనీసం మాకు చెప్పకుండా ఇది జరిగిపోయిందని చెప్తున్నారు. కానీ ఆ పార్టీ అధిష్టానం మాత్రం ఇది కూటమి స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని చెప్పి ఆయన వెంటనే సస్పెండ్ చేసిన పరిస్థితి. అంటే కనీసం ఆయన్ని సంప్రదించకుండా సస్పెండ్ చేయని ఎట్లా చూస్తారు అసలు? నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, పిఠాపురం వర్మ గారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అక్కడ. మరి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నుంచి ఏమన్నా మీరు అడిగారు వాళ్ళని ఎప్పుడైనా? జనసేన పార్టీని ఒక మీడియా లేదు, జనసేన పార్టీని ఎక్కడికక్కడ తొక్కాలనే ఉద్దేశం మీడియా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను. మీరు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? మీరు ఎందుకు అడగరు? పిఠాపురం వర్మ విచారణ చేసినప్పుడు అక్కడ మంత్రి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టాడు మొన్న. మరి అడిగారా మీరేమన్నా? అడిగిరండి, అప్పుడు నేను చెప్తాను. మీరు అడగండి, మీరు ప్రెస్ అయితే అందరిని అడగండి. ఇప్పుడు మేము సస్పెండ్ చేసుకుంటూ వెళ్తున్నాం, తప్పు చేసినా సస్పెండ్ చేస్తున్నాం, గేట్ దాటితే సస్పెండ్ చేస్తున్నాం. మా నాయకుడు కట్టుబడి ఉన్నాడు కూటమికి. మరి వాళ్ళు చేసింది మీరు ఎందుకు అడగరు? అంటే మీరు కూడా ఆలోచించుకొని అడగాలి. మీడియా ముందు వచ్చి మాట్లాడితే బలం రాదు. మనం ఎక్కడైనా బలహీనంగా ఉంటే తెలియజెప్ప అధిష్టానికి చెప్పే ప్రయత్నం అంతే తప్ప ఎవరితోని గొడవలు పడాలనే ఆలోచనలో మేము పనిచేయట్లేదు. ఈ పదవి అనేది నాకు ఇంటి ముక్కుతో సమానం. అంటే కేవలం జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఆధిపత్యం ప్రవర్తిస్తుంది, లేదా మొత్తం ఓవరాల్గా టీడీపీ ఆధిపత్యం చెలాయిస్తుంది అనుకుంటున్నారా మీరేమో? మీకేమనిపిస్తుంది? మీకు మీడియాగా మీరు జస్ట్ షేర్ చేసుకుందాం. ఇప్పుడు నాకు అనిపించింది నేను చెప్తాను, మీకేమనిపిస్తుంది చెప్పండి. మీరు నిన్న చేసిన కామెంట్ చెప్పాలి. మీకేమనిపిస్తుంది అది చెప్పండి, నేను చెప్తాను. అంటే మీ ఒపీనియన్ అయితే నేను ఒకటే అడుగుతున్నాను, మీరు నన్ను ప్రశ్న అడిగారు, అడగొచ్చు, నేను కూడా మిమ్మల్ని అడగొచ్చు. మీకేమనిపిస్తుందో చెప్పండి. ముందు న్యాయంగా వెళ్ళిపోతుంది, వాళ్ళందరినీ బాగా చూస్తున్నారు, జనసేన వాళ్ళందరూ నెత్తి మీద పెట్టుకుంటున్నారని మీకు అనిపిస్తుందా? అంటే కొవ్వూరు విషయం చూసినప్పుడు అలా అనిపించలేదు అనేది. అంటే ఏం కోరుకుంటారంటే ఫైనల్గా మీరు? అంటే జనసేనకి ప్రాముఖ్యత ఇవ్వాలి, అంతా సమానంగా ఉండాలి, ప్రాతినిధ్యం అందరికీ సమానంగా ఉండాలి, అందరినీ గౌరవించాలి, గౌరవంగా చూసుకోవాలి. అందరూ ఒకటే, కూటమి అంటే అన్ని పార్టీలు ఒకటే, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. అదే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. కాన్స్టిట్యూషన్ అదే చేస్తున్నాను. పట్టుబడుతున్నారంటే పట్టుకొని నాకేం సంబంధం లేదు. నేను ఎమ్మెల్యేగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను అంతే. స్థానిక సమస్యలు, స్థానిక నాయకులకు సఖ్యత లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చు, లేదంటే పార్టీ ఇరు పార్టీల అధినేతలు ఈ విషయాలను పట్టించుకోవట్లేదు అనుకుంటారా? ఇది పార్టీల అధినేతలు చాలా కరెక్ట్గా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా బాగానే అందరినీ చూసుకెళ్ళమని చెప్తున్నారు. మధ్యలో కొంతమంది వాళ్ళు సీట్ రాకపోతేనో లేదా ఇంకోటి వాళ్ళ బరస్ట్ అయితే అయి ఉండొచ్చు, ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది, అది కూడా నేను తప్పు పట్టను. కానీ మనల్ని ఏదో చేసేయాలనే ఆలోచన మంచిది కాదని నేను చెప్తున్నాను అంతే. అంటే మీరు ఇప్పుడు సెప్టెంబర్ నుంచి ఇప్పుడు స్ట్రైక్ 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు జనసేన పార్టీ. భవిష్యత్తులో కూడా ఇంకా సీట్లు పెంచే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలు అవడం కూటమి భవిష్యత్తులో దెబ్బకొట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? కాంట్రవర్సీ ఏమి లేదే. రాజకీయాలు అన్నీ అడుగుతారు. రాజకీయాల్లో ఎవరు కాంట్రవర్సీ మాట్లాడారు? ఏంటి కాంట్రవర్సీ అది? అంటే మీకు జీతం ఇవ్వడు మీ యజమాని, మీరు వచ్చి మాకు ఆర్టీవీ మా నుంచి డబ్బులు ఇవ్వట్లేదని చెప్తారు, మీ ఇబ్బంది చెప్తారు, అది కాంట్రవర్సీ కాదు. డబ్బులు అడుగుతారు, జీతం అడుగుతారు. అదేవిధంగా మాకున్న ఏదైతే మా ప్రివిలేజ్, మాకు ఏదైతే హక్కులు ఉన్నాయో దాన్ని మేము అడుగుతాం అంతే. అంతేగాని నో కాంట్రవర్సీస్. కాంట్రవర్సీ అయితే డైరెక్ట్గానే మాట్లాడతాం, ఇండైరెక్ట్గా మాట్లాడే అలవాటు నాకు లేదు. మీరు చెప్పలేరు, ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చెప్పలేరు. ప్రెస్ వాళ్ళు వచ్చి అడుగుతారు, మీరు చెప్పండి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పండి, మేము చెప్తాం సమాధానం. డిబేట్ పెట్టండి, ఆ 21 మందిని వాళ్ళని కూర్చోబెట్టి పెట్టండి, అక్కడ ఉన్న నాయకులు పిలవండి. ఇది మొత్తంగా జనసేన ఎమ్మెల్యే తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు. ఏదైతే కూటమిలో చిన్న పార్టీ లోపాలు ఉండటం వాస్తవం, కానీ అడగాల్సిన హక్కు మాకుంది కాబట్టి ఆ విషయాలు అడుగుతున్నాం. దీని మీద ఇటు పార్టీ అధినేతలు కూడా ఒక క్లారిటీతో ఉన్నారు. కూటమి అంటే స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు తప్ప కూటమిలో ఎక్కడా కూడా ఇబ్బందులు ఏమైనా భవిష్యత్తులో ఖచ్చితంగా కూటమి కొనసాగుతుందని చెప్పి ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. విజయతో మన టీవీ మంగళగిరి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.